నా పేరు డాక్టర్ ధారా విజయలక్ష్మి. నేను ఎస్కేఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్ రాజమండ్రిలో ఫిజిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఆధ్యాత్మిక చింతన పెరిగి విష్ణు సహస్రనామంపై 1000 నామాలకు 1000 సంకీర్తనలు రాశాను. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నాకు ఆర్థిక సహాయంతో పుస్తక రూపంలో ముద్రించడం జరిగింది. దీనిని అప్పటి మాజీ రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు అప్రిసియేషన్ లెటర్ కూడా పంపారు. ఆ తర్వాత నేను అష్టాదశ శక్తిపీఠాలపై, తర్వాత ఇంకా 12 జ్యోతిర్లింగములపై కూడా రాశాను. అంతేగాక నేను భౌతిక శాస్త్రాన్ని ఈ ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి పోతన భాగవతంలోని కొన్ని విషయాలను, వాటికి గల సామీప్యతను కూడా తెలియజేశాను. అదేవిధంగా శ్రీ ముత్తుస్వామి దీక్షితులు గారు రచించిన రచనలలో గల ఖగోళ శాస్త్ర విషయాలను, జ్యోతిష్ శాస్త్ర విషయాలను కూడా పోలుస్తూ ఒక వ్యాసాన్ని వెలువరించాను. ప్రస్తుతం అక్షయ తృతీయ గురించి చెప్పాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. వందే వందారు మందార ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరి పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతా కిల విభూతి రపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. ఆదిశంకరాచార్య విరచితమైన కనకధార శ్లోకాలతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. శ్రీ గణపతికి, మహాగణపతికి, శ్రీ మహాలక్ష్మికి నమస్కరిస్తూ అక్షయ తృతీయ పర్వదినాన్ని గురించి తెలుసుకుందాం. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్ల పక్ష తదియ నాడు జరుపుకునే పండగ. హిందువులకు అతి ముఖ్యమైన పవిత్రమైన పండగ. ఈ సంవత్సరం 2026లో ఏప్రిల్ 19 మరియు ఏప్రిల్ 20 తారీఖులలో శుక్లపక్ష తదియ రావడం మనం గమనిస్తాం. అయితే సూర్యోదయ వేళలో ఉన్న తిథిని అనుసరించే మనం పండుగలను జరుపుకుంటాం. కాబట్టి ఏప్రిల్ 20వ తారీఖు మనం అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకుంటాం. ఆదిశంకరాచార్య విరచిత కనకధార స్తోత్రంతో, శ్లోకాలతో శ్రీ మహాగణపతికి, శ్రీ మహాలక్ష్మికి నమస్కరిస్తూ అక్షయ తృతీయ పర్వదినాన్ని గురించి తెలుసుకుందాం. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ నాడు జరుపుకునే పండగ. హిందువులకు అతి పవిత్రమైన రోజు. ఈ సంవత్సరం 2026లో ఏప్రిల్ 19 మరియు 20వ తారీఖుల్లో శుక్లపక్ష తదియ ఉండడం గమనిస్తాం. సామాన్యంగా సూర్యోదయ వేళలో ఉన్న తిథిలోనే అనుసరించే పండుగలు జరుపుకుంటాం. కాబట్టి ఏప్రిల్ 20వ తారీఖు అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకుంటాం. అయితే చాంద్రమానం ప్రకారం మన తెలుగు నెలల పేర్లు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం మొదలైనవి. అయితే చాంద్రమానం కాకుండా మరొక విధంగా నెలల పేర్లను ఈ విధంగా మనకు తెలుపుతున్నాయి పురాణాలు. అయితే చైత్ర మాసాన్ని శుభమాసమని, వైశాఖ మాసాన్ని అక్షయ మాసమని, జ్యేష్ఠ మాసాన్ని సిద్ధి మాసమని, ఆషాఢ మాసాన్ని విద్యామాసమని, శ్రావణ మాసాన్ని బుద్ధిమాసమని, ఈ విధంగా పేర్లు అన్నమాట. భాద్రపద మాసాన్ని పితృమాసమని,
ఇక ఆశ్వయుజ మాసాన్ని విజయమాసం అని అంటారు. కాబట్టి ఈ పేర్లలో వైశాఖ మాసానికి అక్షయం అనే పేరును ఉండడం గమనిస్తాం. కాబట్టి ఈ పండుగను అక్షయ తృతీయ అని పిలవడం జరిగింది. అక్షయం అంటే తరగనిది, శాశ్వతమైనది, నశింపనిది, నిత్యమైనది, దినదినాభివృద్ధి చెందేది అని అర్థం. ఈరోజు శ్రీ మహాలక్ష్మిని పూజించి ఆమె అనుగ్రహం పొందాలని ప్రయత్నం చేస్తారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే జీవితంలో ఏ లోటు ఉండదని మన అభిప్రాయం. అయితే అక్షయ తృతీయ నాడు శ్రీ మహాలక్ష్మిని పూజించి అటుకుల పాయసాన్ని నైవేద్యంగా పెట్టడం ఆచారం. అయితే వీలైనంత అన్నదానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెప్తారు. ఇక అక్షయ తృతీయ నాడు చేసే పూజ, దానం, విలువైన వస్తువుల కొనుగోలు, వ్యాపార సంబంధమైన పనుల ప్రారంభం మొదలైనవన్నీ కూడా శుభ ఫలితాలు ఇస్తాయని నమ్మకం. అయితే అక్షయ తృతీయ నాడు యుగాల క్రితం జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను గూర్చి, ఆ రోజు ప్రారంభమైన విషయాలను గురించి తెలుసుకుందాం. మనకు యుగాలు 4 అని తెలుసు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలలో త్రేతాయుగం అక్షయ తృతీయ రోజు ప్రారంభమైనదట. ఇక తర్వాత పార్వతీదేవి అన్నపూర్ణగా అవతరించిన రోజు ఈ రోజు. పరమశివుడు, పార్వతీదేవి ఒకరోజు పాచికలాడుతుండగా మహాశివుడు ప్రపంచమంతా మాయ అని, ప్రాణికోటి ఆహారం కూడా మాయ అని, అవాస్తవం అని అంటాడు. దాంతో పార్వతీదేవి అన్నపూర్ణగా అవతరించినది కూడా అక్షయ తృతీయ రోజే. పరమశివుడు, పార్వతీదేవి ఒకరోజు పాచికలాడుతుండగా పరమశివుడు ఈ ప్రపంచమంతా మాయ అని, ప్రాణికోటికి ఆహారం కూడా మాయే అని అంటాడు. అప్పుడు ఆహారం మాయ కాదని, అది ప్రాణాధారమని నిరూపించడానికి పార్వతీదేవి తాను అంతర్ధానమై చరాచర సృష్టిలోని ఆహారాన్ని కూడా అదృశ్యం చేస్తుంది. పార్వతీదేవి అదృశ్యం కావడంతో జనులు, దేవతలు, మునులు, ప్రాణికోటి అంతా కూడా ఆహారం కోసం అలమటిస్తారు. కరువు కాటకం విలయతాండవం చేస్తుంది. పరమశివుడు కూడా అప్పుడు ఆకలి బాధను అనుభవిస్తాడు. అప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణగా అవతరించి అన్నాన్ని ప్రసాదించే తల్లిగా పూజలు అందుకుంటుంది. అప్పుడు పరమశివుడు కూడా అన్నపూర్ణాదేవి యుద్ధకు వచ్చి భిక్షను స్వీకరిస్తాడు. తన అభిప్రాయాన్ని అప్పుడు ఆయన మార్చుకుంటాడు. ఇక 3వ విషయం ఏంటంటే, పంచమ వేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు ఈరోజే రచించడానికి ప్రారంభించాడని తెలుస్తోంది. ఇక మహాభారతంలో ధర్మరాజు ఈరోజే సూర్య భగవాను ప్రసన్నం చేసుకుని అక్షయ పాత్రను పొందిన రోజు. ఈ అక్షయ పాత్ర ద్రౌపది ఆహారాన్ని స్వీకరించనంత వరకు ఎంతమందికైనా ఆహారాన్ని అందిస్తుందని ప్రతీతి. దుర్యోధనుడు చాలా ప్రేరేపించి దుర్వాసన మహామునిని ఆ ద్రౌపది వద్దకు భోజన నిమిత్తమై పంపిస్తాడు. ద్రౌపదిని దుర్వాసుడు తన శిష్యులకు కూడా భోజనం పెట్టమని అక్కడికి ఆ వనవాసం చేస్తున్న స్థలానికి వెళ్తారు. ద్రౌపది తనను ఆదుకోమని, ఎందుకంటే ఆ టైంకే ఆ పాటికే ఆవిడ భోజనం పూర్తి చేస్తుంది కాబట్టి తనని ఆదుకోమని శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటుంది. శ్రీకృష్ణ భగవానుడు ఆమె వద్దనున్న అక్షయ పాత్రను తీసుకుని అందులో ఉన్న చిన్న ఆహార పదార్థాన్ని, చిన్న రేణువును స్వీకరిస్తాడు. దాంతో దుర్వాసుడు వెంటనే ఆహారం తీసుకున్నంత భుక్తాయాసాన్ని అనుభవిస్తూ ఇంకా ద్రౌపది చెందకు వచ్చి భోజనం చేయకుండానే వెనుతిరుగుతాడు. ఈ విధంగా ధర్మరాజు అక్షయ పాత్రను సూర్యభగవాను నుండి అనుగ్రహంతో పొందిన రోజు ఈ అక్షయ తృతీయ అని చెప్తారు. తర్వాత భగీరథుడు తన ప్రయత్నం చేసి
ఎంతో ప్రయత్నించి గంగాదేవిని భూమికి తీసుకొచ్చిన రోజు ఈరోజు. శివుని జటాజూటం నుంచి గంగాదేవి భూమిని చేరుతుంది. అయితే ఈ భగీరథుడు తన ముత్తాత అయిన సగరుడనే రాజు చేసిన అశ్వమేధ యాగం గురించి ఒక చిన్న ఉదంతాన్ని తెలుసుకుందాం. సగరుడు చేసిన అశ్వమేధ యాగంలో యాగాశ్వాన్ని ఇంద్రుడు బంధించి పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి ఆశ్రమంలో కట్టిపడేస్తాడు. సగరులు పుత్రులైన 60,000 మంది ఆ పాతాళంలో ఉన్న యాగాశ్వామి యొక్క ఉనికిని కనుక్కుని కపిల మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి వింత శబ్దాలు చేస్తూ ఆ మునిని కోపోద్రిక్తుడిని చేస్తారు. సగర పుత్రులకు ఉత్తమ గతులను లభించడాని కోసమే భగీరథుడు చేసే ప్రయత్నాన్ని పట్టు విదలకుండా చేస్తాడు. కాబట్టి మనం భగీరథ ప్రయత్నం అనే మాటని వింటుంటాం. గంగాదేవి ఆదేశం మీదకు గంగాదేవిని ప్రార్థించిన భగీరథుడు ఆమె ఆదేశం మేరకు తన ఉరవడిని భూమి భరించలేదని పరమశివుని జటాజూటంలో బంధించమని వేడుకోమని పరమశివుని ప్రార్థించమని సలహా ఇస్తుంది. ఆమె సలహా మేరకు భగీరథుడు పరమశివుని ప్రార్థించగా శివుడు తన జటాజూటంలో బంధించి తర్వాత ఆమెను తన జటాజూటం నుండి భూమిపైకి వదిలిన రోజే అక్షయ తృతీయ అని తెలుస్తుంది. తర్వాత మరొక విషయం ఏంటంటే శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా అవతరించిన రోజు ఈ అక్షయ తృతీయ. ఆయన రేణుకా జమదగ్నుల పుత్రుడు. ఈయన భార్గవరాముడిగా భూమిపై అవతరించి క్షత్రియులు అహంకారాన్ని దుష్ట పరిపాలనను అంతమొందించడాని కోసమై భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతరించిన రోజు అక్షయ తృతీయ. ఆ భార్గవరాముని ఆయుధం గొడ్డలి అని తెలుస్తోంది. తర్వాత వరాహ నరసింహస్వామికి ఈరోజు చందనోత్సవం చేస్తారు. అయితే చందనోత్సవం చేసి స్వామి నిజరూప దర్శనాన్ని భాగ్యాన్ని అక్షయ తృతీయ రోజు కలగజేస్తారు. మరొక విషయం, కుబేరుడు నవనిధులకు అధిపతి. ఆయన అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకుని ఆమె అనుగ్రహం పొందిన రోజు. ఇక మరొకటి ఏమిటంటే కుచేలుడు తన బాల్యమిత్రుడైన శ్రీకృష్ణునికి కొంత చిన్న అటుకులు మూటను తెచ్చి ఆయనకు అర్పించి అపారమైన సంపద పొందిన రోజు ఈ అక్షయ తృతీయ. పైన తెలిపిన ఎన్నెన్నో శుభారంభాలు జరిగిన ఈ అక్షయ తృతీయ నాడు ఏ పని చేసినా అక్షయమవుతుందని మనకు జనులకు నమ్మకం. అయితే ఏ పని చేయడమే కాదు, ఆ రోజు పుణ్యం చేసినా కూడా అది అక్షయమవుతుందని ప్రతీతి. కాబట్టి ప్రజలు దాన ధర్మాలు, పూజలు, వ్రతాలు అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఈ రోజున సంపద పెంపొందించడానికి బంగారం కొనాలనే నమ్మకం చాలా మందిలో ఉంది. అయితే పూర్వం ఆర్థిక స్వాతంత్ర్యం అంతగా లేని స్త్రీలు మునుపు పూజలు, వ్రతాల పేరుతో తమ పేరున కొంత బంగారాన్ని కొనుక్కుని దాచుకోవాలనే ప్రయత్నం. అదిగాక తమ కష్టకాలంలో దానిని వాడుకునేవారు, దానిని ఆదుకునే నిధిగా భావించేవారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో మనకు వరలక్ష్మి వ్రతం అప్పుడు ఈ ఆచారాన్ని గమనిస్తాం. వరలక్ష్మి పూజలో తప్పకుండా ఒక బంగారు నాణాన్ని కానీ ఒక బంగారు నగను కానీ స్త్రీలు కొనుక్కుని దాచుకోవడం, మనం పూజలు చేయడం గమనిస్తాం. అయితే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ అక్షయ తృతీయకు బంగారం కొనుక్కునే ఆనవాయితీ ఉంది. మన రాష్ట్రంలో ఈ మధ్య వ్యాపార ప్రకటనల వల్ల ఇప్పుడు
మనం కూడా బంగారాన్ని కొనుక్కుని దాచుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే నాదొక చిన్న సలహా ఏమంటే, బంగారం కొనుక్కోవాలనే తాపత్రయంతో ఇప్పుడు అధిక ధరల్లో అమ్మకం జరుగుతోంది కాబట్టి ఈ టైంలో మనం అప్పు చేసి బంగారాన్ని కొనుక్కోకపోవడమే మంచిది. ఎందుకంటే అక్షయ తృతీయ నాడు ఏ పని చేసినా వృద్ధి చెందుతుంది కాబట్టి అప్పులు కూడా వృద్ధి అయ్యే మార్గం బహుశా జరగవచ్చు. కాబట్టి ఈరోజు అప్పులు చేసి మాత్రం బంగారాన్ని కొనకపోవడమే మంచిది. ఇక అక్షయ తృతీయ నాడు చేసే పూజల గురించి తెలుసుకుందాం. అయితే ఈ అక్షయ తృతీయలో అక్షయం అంటే తరగనిది, శాశ్వతమైందని మనం తెలుసుకున్నా, అంటే అన్నదానికి అకారార్థో విష్ణువు అని అర్థం. కాబట్టి అంటే విష్ణువు అని, క్షయం అంటే గృహం అని అర్థం. కాబట్టి విష్ణువు యొక్క నివాసం, విష్ణు భగవానుని యొక్క గృహం అని అర్థం. విష్ణు భగవానుని గృహం అంటే ఏమి? పరంధామం అన్నమాట. అంటే ఈ అక్షయం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క గృహం, అంటే భగవంతుని సన్నిధి, పరంధామం. కాబట్టి అక్కడికి చేరడానికి చేసే ప్రయత్నమే అక్షయ తృతీయ యొక్క పూజా విధిలో పరమార్థం అని తెలుసుకోవాలి. అమోఘమైన ఈ వైశాఖ మాసంలో మనం లక్ష్మీనారాయణులను పూజ చేసి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ప్రసాదాన్ని సేవించాలి. అయితే ఈరోజు మహాలక్ష్మిని ఏమని పూజ చేయాలో తెలుసునా? అమ్మ, మాకు ధర్మబద్ధమైన విధిలో మేము సంపాదించే మార్గాన్ని, బుద్ధిని మాకు ఇవ్వమ్మా, మాకు ప్రసాదించు అని ఆ తల్లిని వేడుకోవాలి. ఎందుకంటే మహాలక్ష్మి బుద్ధి ప్రదాత, ఆమె మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి అటువంటి మంచి జ్ఞానాన్ని, సుజ్ఞానాన్ని ఒసగమని దేవిని మనం అర్థించాలి. ఇవన్నీ కూడా మత్స్య పురాణం, నారద పురాణాలలో ఈ సూచనలు తెలియజేయబడ్డాయి. ఇక తర్వాత ఈ అక్షయ తృతీయ రోజు మనం ఆచరించే మరొక వ్రతం ఏమంటే అశూన్య శయన వ్రతం. ఈ అశూన్య శయన వ్రతం రోజు ఏం చేయాలంటే, దంపతులు ఎవరైతే పూజ చేయదలుచుకున్నారో సదాచార సంపన్నులైన దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి రమ్మని పిలిచిన తర్వాత మర్నాడు పొద్దున్నే వాళ్లకు పాద ప్రక్షాళన చేసి మంచి భోజనం పెట్టి నూతన వస్త్రాలను సమర్పించి, అంతేకాక గొడుగు, పాదరక్షలు, శయ్య ఇవన్నీ కూడా వాళ్లకు దానం చేస్తే అప్పుడు దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుంది, సంసార జీవితం సుఖమయంగా జరుగుతుందని, పిల్లలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని నమ్మకం. అశూన్య శయన వ్రతం వల్ల జీవితంలో దంపతులు సుఖంగా ఉంటారని ఒక నమ్మకం. ఇక ఇంకొక అక్షయ తృతీయ రోజు చేసే మరో పూజ ఏమిటంటే కుబేర పూజ. లక్ష్మీ కుబేరుల పూజని చేస్తాం. ఆ రోజు లక్ష్మీ కుబేరుల పూజను చేయడానికి ముందే కలశ స్థాపన చేసి అందులో కుబేర యంత్రాన్ని ఉంచి, తర్వాత దాని దగ్గరగా లక్ష్మీ కుబేరుల పటాన్ని అమర్చుకోవాలి. తర్వాత ఇంటికి కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవాలని కూడా అంటారు. అవేమిటంటే పసుపు కొమ్ములు, కుంకుమ. ఇవి మనం ఏ పూజకైనా పసుపు కొమ్ములు, కుంకుమ తెచ్చుకుంటాం. ఇది కాక ఒక బంగారు నాణ్యం, తర్వాత వీలైతే తెచ్చుకోవడం, తర్వాత గవ్వలు, ఇంకా మట్టి కుండ, తర్వాత చీపురు, ఉప్పు, ఇటువంటి పదార్థాలను కూడా ఇంటికి కొని తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత కుబేరుని, మహాలక్ష్మిని పూజించి కొన్ని మంత్రాలను 108 సార్లు జపం చేసుకోవాలని చెప్తారు. అయితే ముందు కుబేరుడు నవనిధులకు అధిపతి కాబట్టి ఆయన శ్రీ మహాలక్ష్మిని అక్షయ తృతీయ రోజు పూజించినప్పుడు
మహాలక్ష్మి ఆయనకు కొన్ని సూచనలు ఇచ్చింది. అదేమంటే, ఈ పూజ చేసినప్పుడు నీ వద్ద ఉన్న ధనంలో 1/4 వంతు అంటే పావు వంతు తప్పకుండా నువ్వు దానం చెయ్యాలి. దానం చేయడం అనేది అక్షయ తృతీయ రోజు అతి ముఖ్యమైనదని ప్రతివారు సూచిస్తున్నారు. తన వద్ద ఉన్న ధనంలో 4వ వంతు దానం చేసినప్పుడు మర్నాడు అది 4000 రెట్లుగా వృద్ధి పొందుతుందని శ్రీ మహాలక్ష్మి కుబేరునకు సూచించిందట. అయితే ఈరోజు సూర్యోదయానికి ముందే మేల్కొని పసుపు బట్టలు ధరించి లక్ష్మీనారాయణులను పూజిస్తే శుభప్రదమని భావిస్తారు. అయితే వైశాఖ మాసంలో ఇంకా ప్రత్యేక దానాలేమి? ఘటదానం అంటే మట్టి కొండ దానం చేయమంటారు. అందులో దాని నిండా మంచినీళ్ళు ఇచ్చి, మంచినీళ్లను అంటే తర్వాత కుండలో నీరు దానం చేయడం, పానకం దానం చేయడం, ఆ తర్వాత చలివేంద్రాలు ఏర్పరచడం, పళ్ళ రసాలు ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా ఎంతో మంచిదని తెలుపుతారు. అంటే అక్షయ తృతీయనే కాదు, వైశాఖ మాసం అంతా కూడా ఇటువంటి దానాలు చేస్తారు. అయితే ఈ కుబేర వ్రతంలో ఏ నామాలను ఉచ్చరిస్తామో మనం చూద్దాం. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిమే దేహి దాపయ స్వాహ. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలని సూచనలు ఇస్తున్నారు. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీ కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధన పూరయ నమః అనే మంత్రాన్ని, ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని, ఓం శ్రీం హ్రీం హైం కుబేరలక్ష్మి కమలధారిణ్యై ధనాకర్షణ్యై స్వాహ అని ఈ మంత్రాలన్నిటినీ కూడా 108 సార్లు జపిస్తూ తర్వాత పాయసం పళ్ళు నివేదన చేసి లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చునని తెలుపుతారు. అక్షయ తృతీయ రోజు దానం చేస్తే పుణ్యం అక్షయంగా లభిస్తుందని తెలుపుతారు. ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని మనం అందరం వినే ఉన్నాం. కాబట్టి ఆయన జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనతో నేను ఈ విషయాన్ని ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తాను. శ్రీ శంకరాచార్యులు ఆదిశంకరాచార్యులు ఒకరోజు ఒక నిరుపేద ఇల్లాలి దగ్గరికి భిక్షకై వెళ్తాడు. ఆమె తన వద్ద ఉన్న ఒక చిన్న ఉసిరికాయని ఆయన భిక్షలో వేస్తుంది. అది గ్రహించిన వెంటనే శంకరాచార్యులు శ్రీ మహాలక్ష్మిని స్తుతిస్తూ కనకధారా స్తోత్రాన్ని పఠిస్తారట. వెంటనే ఆ నిరుపేద ఇల్లాలి వాకిటి ముందు మహాలక్ష్మి ఉసిరికాయల రూపంలో, బంగారు ఉసిరికాయల రూపంలో కనకధారగా వర్షాన్ని కురిపిస్తుంది. దాంతో ఆ ఇల్లాలి పేదరికమంతా నిర్మూలమై, ఆ దారిద్ర్యమంతా నిర్మూలమై ఆమె ఎంతో హాయిగా ఉంటుందని తెలియజేస్తారు. అంటే ఈ చిన్న సంఘటన ఏమిటంటే, దానం చేస్తే ఎంత పుణ్యాన్ని పొందవచ్చు, ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చో మనకి ఈ చిన్న సంఘటన వల్ల తెలుస్తుంది. కాబట్టి అక్షయ తృతీయని పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా మీకు చేతనైనంత సహాయం ఇతరులకు చేసి దానం చేయండి. దానం అంటే ఏదైనా అంటే ఏంటి? అన్నదానం చేయవచ్చు, బంగారం దానం చేయొచ్చు, గొడుగు, తర్వాత పాదరక్షలు, ఇవన్నీ కాకుండా విద్యాదానం కూడా చేసి ఈరోజు అక్షయమైన పుణ్యం జనులు పొందవచ్చని నా సూచన. అయితే ఈ కార్యక్రమాన్ని నేను శంకరాచార్య విరచిత కనకధార స్తోత్రంలోని మరొక చిన్న లక్ష్మీ ప్రార్థనతో ముగిస్తాను. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు
రమణీయ గుణార్ణవాయై శక్తై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై.